డాక్టర్ గారు, నాకు హెచ్ఐవి వచ్చింది. గత 10 సంవత్సరాలుగా మందులు రోజూ వాడుతున్నాను. ఆరోగ్యంగా చక్కగా ఉంది. హెచ్ఐవి మందులు ఇంకా ఎందుకు వాడాలి? మానేసి చూస్తాను. ఏమంటారు? ఒకసారి హెచ్ఐవి అని నిర్ధారణ అయితే వెంటనే మందులు మొదలెట్టాలి. అంతేగాని ఏదో అనారోగ్య లక్షణాలు ఏర్పడ్డాకే దాన్ని వాడాలనేది తప్పు. ఇక మనిషి ఎవరన్నా ఒక అమ్మాయితో కలిసాడు ఇవాళ, 10 రోజుల్లో హెచ్ఐవి ఆర్ఎన్ఏ పీసీఆర్ టెస్ట్ పరీక్ష చేస్తే అందులో ఒకవేళ హెచ్ఐవి ఉందని తేలితే అప్పటి నుంచే మందులు పట్టేయాలండి. అప్పటి నుంచే మందులు పట్టేయాలి. అప్పటి నుంచి ప్రస్తుత పరిస్థితులు మాత్రం లైఫ్ లాంగ్ వాడాలి. అతని శరీరంలో హెచ్ఐవి వైరస్ ఉన్నప్పటికీ ఈ మందులు వాడుతూ ఉంటే ఏ రకమైన అనారోగ్యం ఏర్పడదు. ఇప్పుడు కొంతమంది తెలుసుకోరు, హెచ్ఐవి వైరస్ వాళ్ళు ప్రవేశించి తెలుసుకోరు, ఊరుకోరు. కానీ ఎప్పుడో తెలుస్తుంది, కొన్ని సంవత్సరాలు తెలుసుకుంటారు వాళ్ళు. అప్పుడు వైరల్ లోడ్ కొన్ని లక్షల మీద ఉంటుంది. కానీ మందులు మొదలెట్టినటువంటి 3 నుంచి 6 నెలల్లో ఆ వైరస్ పూర్తి అయిపోతుంది. వీళ్ళ పరిస్థితి శుభ్రంగా నార్మల్ అయిపోతుంది, మామూలు అయిపోతారు. అసలు మందులు మొదలెట్టినటువంటి 21 రోజుల్లోనే ఆ వైరస్ యొక్క పరిస్థితి అణిచేయబడుతుంది. మందులు మొదలెట్టి 21 రోజులకే, అంటే 3 వారాలకే. 3 నెలలకి చాలా వరకు ఎన్ని లక్షల కోట్ల వైరస్ ఉన్నా కూడా పోతుందండి. 3 నుంచి 6 నెలల మొత్తం సంవత్సరాలు అసలు కంప్లీట్గా అన్డిటెక్టబుల్ లెవెల్లో కనబడకుండా పోతుంది. టెస్ట్ చేస్తే కనబడదు. కానీ అవి కనబడకపోయి మనిషి శుభ్రంగా నార్మల్గా అయిపోయినప్పుడు కూడా మందులు మాత్రం ఆపకుండా ప్రతిరోజు వేసుకోవచ్చు. అన్నమైనా మానండి కానీ, భోజనం చేయడానికి మానండి కానీ, బిళ్ళలు మాత్రం వేసుకుని తీరాలి. ఒకవేళ వేరే జబ్బులు చేసినప్పుడు ఆ మందులు వాడుతాం కదా అని ఇటు మానగా ఆ జబ్బే ఈ మందే. ఇతర కొంచెం రకరకాల టైఫాయిడ్ రావచ్చు, ఇంకో జబ్బు రావచ్చు. అక్కడ ఆ మందులు వాడుతున్నా ఈ మందు బిళ్ళ మాత్రం మింగాల్సింది. అది మాకు గుర్తుంచుకోండి. చాలా కొంతమంది ఏం చేస్తారంటే ఆ మందులో దాన్ని వాడుతాం కదా ఈ మందులు మానేస్తారు. నో, ఒక్కరోజు కూడా మానడానికి లేదు. ఈ మందు మాత్రం డైలీ వేసుకోవచ్చు. ప్రస్తుతానికి మాత్రం ఇంతే క్యూర్ అనేది. అయితే వైరస్ కనపడలే కదండి, ఎన్నిసార్లు చేసినా ఎన్ని సంవత్సరాల తరబడి నాకు పరీక్ష చేస్తే అసలు వైరసే కనిపించట్లేదు, అన్డిటెక్టబుల్ అని వస్తుంది, నేను శుభ్రంగా ఉన్నా, నాకెందుకండి మందు మానేస్తానండి అంటుంటారు. అవి మందులు వాడుతుంటే తెలియకుండా ఎక్కడో కొద్దిపాటి బోన్ మ్యారాలోనో లింఫ్ నోడ్స్లోనో ఎక్కడో లివర్లోనో దాగుంటాయండి కొద్దిగా. మందు మానేశారా కొద్ది రోజుల్లోనే ఈ కొద్దిగా మిగిలిన్నవి ఒక్కసారి యాక్టివేట్ అయిపోతాయి. అది మాకు గుర్తుంచుకోండి. ఇప్పుడేం లేదు, 10 ఏళ్ళు అయింది, 15 ఏళ్ళు అయింది, 20 ఏళ్ళు అయింది, 20 ఏళ్ళ నుంచి నాకు ఏ రకమైన బాధ లేదు, అసలు ఎన్నిసార్లు టెస్ట్ చేయించుకున్నా ఆ వైరసే కనిపించట్లేదు, ఇంకెందుకు మందులు మానేస్తే మాత్రం దాగున్నవి తప్పకుండా విజృంభిస్తాయి. అది గుర్తుంచుకోండి. ఇంతవరకు హెచ్ఐవికి క్యూర్ అనేది లేదు, ఓన్లీ కంట్రోల్. ఎలా అయితే బీపీకి రోజు మందులు వేసుకోవాలో, షుగర్కి ఎలా అయితే లైఫ్ లాంగ్ మందు వాడాలో, అదే విధంగా హెచ్ఐవి కూడా రోజు మందు వేసుకుని తీరవలసిందే. ఇప్పుడు ఏమన్నాడు, నాకు చాలా బాగున్నా, చక్కగా ఉన్నాను, నాకు ఎందుకు హెచ్ఐవి మరి ఇంకెందుకు వాడాలి, నేను మానేసి చూస్తాను. మానేసి చూస్తే ఇవి జరిగేదే. తప్పకుండా కొంతకాలానికి హెచ్ఐవి మళ్ళీ కనబడుతుంది. ఈ మందు పని చేయకుండా పోతుంది. మానేస్తారు కదా, మానేస్తే ఇంతకాలం వాడి మందు పని చేయకుండా కూడా పోవచ్చు. అంచేత మానకూడదు.
రెగ్యులర్ వేసి తీరాల్సిందే. ఎంత ఆరోగ్యంగా ఉన్నా, అంత హాయిగా ఉన్నా, జబ్బు మనిషిలాగా ఎక్కడ ఉండదు. జబ్బు మనిషిలో హెచ్ఐవి బీపీ పేషెంట్లను షుగర్ పేషెంట్లు నీరసంగా పడతారు, కానీ హెచ్ఐవి పేషెంట్లు మందులు వాడడం మొదలెట్టాక మామూలు మనుషులు ఆరోగ్యవంతులలాగా ఉంటారు, చాలా బాగుంటారు, ఆరోగ్యం హాయిగా ఉంటారు. అంచేత మా అన్న వీల్లేదు, వాడుతుండాల్సిందే. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.